సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'చిరంజీవి' గారి 'విశ్వంబర' సినిమాలో తన 'అన్నయ్య' సినిమాలోని ఒక సాంగ్‌ని అంటే 'ఆట కావాలా పాట కావాలా' సాంగ్ ఉంది. దాన్ని ఇప్పుడు ఇందులో రీమిక్స్ చేయబోతున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి ఇది పాత పాటకి మళ్ళీ కొత్త సినిమాలో ఈ సాంగ్ అనేది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? ఎందుకంటే కొంతమంది ఇప్పుడు 'బోలా శంకర్‌ని' గుర్తు చేసుకుంటున్నారు. అందులో కూడా వాడి విఫల ప్రయత్నం అయింది కదా! మరి ఇప్పుడు అటువంటిదేమన్నా జరగచ్చా అని చెప్పేసి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ రోజుల్లో ఉండేటువంటి గ్రేసు ఇవన్నీ వర్కౌట్ అయ్యి, ఆ పాటలు అప్పటికి కొత్తగా అనిపించడం చేత హిట్ అయినాయి. ఓకే. అంటే 'అన్నయ్య' సినిమాలో సిమ్రాన్‌తో చేసిన పాటది. హ్మ్. ఆ పాట కొంచెం స్పెషల్‌గా నడుస్తుంది. అంటే చిరంజీవే అయినప్పటికీ ఆనాటి చిరంజీవి ఎనర్జీకి, ఈనాటి చిరంజీవి ఎనర్జీకి తేడాలుంటాయి. ఓకే. లేవు, ఉండవు అనేది ఒక అభిప్రాయం ఉంటే ఉండొచ్చు కానీ ఫిజికల్గా అది కెమెరా ముందు నడవదు. అందుకని ఏదో విఎఫ్ఎక్స్లో కష్టపడతాం ఇలాంటివేవో చెప్పినప్పటికీ అది చేయకపోవడమే మంచిది. ఆ పాటకి ఇచ్చే గౌరవం అంటే ఆల్రెడీ ఒక విఫల ప్రయత్నం జరిగింది ఆ మధ్య. భోళాశంకర్ సినిమాలో తమన్నా చిరంజీవి వాళ్ళిద్దరినీ పెట్టి చిరంజీవి గారి పాత జగదేక వీరుడు అతిలోక సుందరిలో సూపర్ హిట్ సాంగ్ ఉంది, అమ్మని కమ్మని దెబ్బ అని. ఆ పాటని మళ్ళీ చిత్రీకరించే ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరి మధ్య. వీళ్ళిద్దరి మీద చిత్రీకరణ జరుపుకున్నటువంటి ఆ భంగిమలన్నీ కూడా చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. చేయకుండా ఉంటే బాగుండేది. అంటే చిరంజీవి గారు తన పాటలు తానే చేయటం ద్వారా తన పాత ఇమేజ్ని తానే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకని అవి చేయకపోవడం, ముట్టుకోకుండా ఉండడమే బెటర్. ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయితో కొన్ని పాటలు రీమిక్స్ చేశారు, ఆయన మేనల్లుడు కొన్ని పాటలు రీమిక్స్ చేశాడు. ఆ గొడవ వేరు. ఎందుకంటే అక్కడ కంపారిజన్ వచ్చినా కానీ చిరంజీవి గారి స్థాయిలో కాదు కానీ పర్వాలేదు, కొంచెం మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారు అని సంతృప్తి పడతారు. అక్కడ కంపారిజన్ అలా నడుస్తుంది. నేరుగా చిరంజీవి గారే తన పాటలకి రీమిక్స్లు చేస్తే ఎనర్జీతో సహా రకరకాల అంశాలు మాట్లాడటం మొదలు పెడతారు, జనం మాట్లాడతారు. అక్కడ దాకా తీసుకురాకూడదు విషయాన్ని. తీసుకురాకుండా వాటికి ఇచ్చే గౌరవం, వాటి గౌరవానికి భంగకరంగా వ్యవహరించటమే. తను నటించినటువంటి ఇప్పుడు ఆయన ఖైదీలో పాటలు చాలా పెద్ద హిట్. ఏది ఆ రగులుతోంది మొగలిపోదా ఇలాంటి పాటలు, వాటిని రీమిక్స్ చేసి ఇప్పుడు ఆ భంగిమలన్నీ ఆయనతో చేయించాలంటే అది అయ్యే పని కాదు కదా. అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆయన ఇమేజ్ని ఇబ్బంది పెట్టడం, ఇలా రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి దానిలో నుంచి. అందుకని పాత పాటలు తడమకుండా ఉండటం. రామ్ చరణ్ లేకపోతే రేపొద్దున రామ్ చరణ్ గారి తనయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తనయుడు ఖైదీ పాట రగులుతోంది మొగలిపోదో మరొకటో రీమిక్స్ చేశారంటే దానికి ఒక స్పెషల్ వ్యూ ఉంటుంది. అలా కాకుండా ఈయనే చేసేస్తే ఇబ్బంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఆయన పాత పాటలు ఇప్పుడు ఆ తమ్ముడులో పాట ఉంది, అది ఆయనే ఇప్పుడు చేసినా కానీ అలా ఉండదు, ఆ గ్రేస్ రాదు. అందుకని దాని ఆ టైము, ఆ ఎనర్జీ అవన్నీ మ్యాచ్ అయ్యి ఆ హిట్ వచ్చింది దానిలో నుంచి. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు కొత్త పాట ఒకటి చేస్తే ఇప్పుడున్నటువంటి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ హిట్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అది బెటర్. ఓకే సార్. అందుకని తొందరపాటు చర్యలకు దిగటం తప్పు. దయచేసి చిరంజీవి గారు విశ్వంభరలో పాట తప్ప మిగిలిందంతా అయిపోయిందని చెప్తున్నారు. ఈ ఆట కావాలా పాట కావాలనో మరొక పాట రీమిక్స్ ప్రోగ్రాములు పెట్టుకోకుండా